చాలా మందికి పెళ్ళయిన తర్వాత కపుల్స్ కలవటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నమస్తే. నేను మీ డాక్టర్ సుధీర్. డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. మగవాళ్ళల్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆడవాళ్ళల్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. బేసిక్‌గా ఒక అవేర్‌నెస్, ఒక క్లారిటీ లేనప్పుడు రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఫార్మ్ అవుతాయి. ఫిజికల్ ఇంటిమసీతో పాటు కంపల్సరీగా ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పుడే ఆ కపుల్‌కి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో, అండర్‌స్టాండింగ్ ఈచ్ అదర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బేసిక్‌గా చాలా మందికి కపుల్స్‌లో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ వల్ల ఏం చేయాలో తెలియక టెన్షన్స్ అయ్యి ఎక్కువుంటాయి. సో, టెన్షను, ఎక్కువ యాంగ్జైటీ అది ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ కంపల్సరీగా సరిగ్గా చేయలేరు. ఇబ్బందొస్తుంది. దీనివల్ల ఒక కాన్ఫిడెన్స్ కోల్పోతారు. ఒక భయము, ఆందోళనలోకి ఎళ్ళిపోయి డిప్రెషన్‌లోకి ఎళ్ళిపోయే చాలా మంది వాళ్ళు ఉంటారు. సో, బేసిక్‌గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి ఒక అపోహ లేకపోతే ఒక ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ తోటి వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని డిస్టర్బ్ చేసుకుంటారు. ఫస్ట్ అన్నిటికంట పర్ఫార్మెన్స్‌లో ఉండాలి, ఎరెక్షన్ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే హార్మోన్స్ అనేవి చాలా ముఖ్యం. హార్మోన్స్‌తో పాటు మెంటల్ హెల్త్ అన్నది చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కువ ఉంటుందో, స్ట్రెస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, కార్టిజాల్ అన్న హార్మోన్ అది రిలీజ్ అవుతున్నప్పుడు మనకి యాంగ్జైటీ పెరిగిపోవటం వల్ల ఎరెక్షన్ అన్నది కూడా మనకి రాకపోవటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే రిలాక్స్డ్ మైండ్, రిలాక్స్డ్ బాడీ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే బ్రెయిన్ దగ్గర నుంచి కరెక్ట్‌గా సిగ్నల్ అది వెళ్ళి బ్లడ్ ఫ్లో ఆర్గన్‌కి, అంగానికి ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో ఎక్కువ వెళ్తుందో అప్పుడే అంగం గట్టిపడి ఎరెక్షన్ కరెక్ట్‌గా ఉంటుంది. సో, అది ప్రైమరీ రిక్విజిట్. ఇది ఎప్పుడు జరుగుతుంది అనంటే హెల్తీ మైండ్, హెల్తీ బాడీ అండ్ నో టెన్షన్స్ వల్ల జరుగుతాయి. వీటిలో మీకు ఇబ్బంది అది ఉన్నప్పుడు కంపల్సరీగా కౌన్సిలింగ్ అన్నది ఇంపార్టెంట్. అండ్ డాక్టర్ కేర్ హోమియోపతిలో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి కానీ, యాంగ్జైటీ ఇష్యూస్‌కి కానీ మంచి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉండటం వల్ల మీ సమస్యకి మంచి పరిష్కారం దొరుకుతుంది. ఈ కిందున్న నంబర్‌కి కాల్ చేస్తే మీకు పర్మనెంట్ క్యూర్, డౌట్స్ క్లారిఫై కూడా అవుతాయి. నమస్తే.